ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నజరియా హీరోయిన్ గా యాక్ట్ చేసిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సూక్ష్మదర్శిని సినిమా చూసే తన భార్యను హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా మాయం చేశానని గురుమూర్తి పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు ఇలాంటి వెబ్ సిరీస్లు కావచ్చు, సినిమాలు ఈ జనాల్ని క్రైమ్స్ వైపు ఎలా ఉసిగొల్పుతున్నాయి అని ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. అయితే గురుమూర్తి భార్యను ఇంత కిరాతకంగా చంపి ఆమె ఆధారాలు కూడా దొరకకుండా మాయం చేయడం వెనక వివాహేతర సంబంధం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. అసలు గురుమూర్తి ఆయన భార్య వెంకట మాధవిని చంపడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఆధారాలు మాయం చేసిన విధానం తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ముఖ్యంగా భార్యను చంపిన తర్వాత 5-6 గంటల శవం పక్కనే కూర్చొని వెబ్ సిరీస్ ఇలా క్రైమ్ సినిమాలు చూశాడంట. చూసి అతను ఇలాంటి పని చేశాడు. మనం సినిమాల ప్రభావం ఎలా ఉంటుంది అనుకోవాలి జనం మీద? సినిమా వాళ్ళు తీస్తారండి, చూస్తాము. కంక్లూజన్ అనేది వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు మూవీస్లో. మనం గతంలో మాట్లాడుకున్నాం వీటి గురించి. అయితే ఇవన్నీ మనుషులు నేర్చుకోరా, సమాజం పాడవదా అనే స్పృహ సినిమా తీసే వాళ్ళకి ఉండటం లేదు. ఇప్పుడు అన్ని భాషలు ఉన్నాయి, అన్ని స్టేట్స్ ఉన్నాయి. ఒక సినిమా ఒక భాషలో తీస్తే అది హిట్ అయితే అవుతుందని అంచనా వేసినా దాన్ని వెంటనే వేరే లాంగ్వేజ్లోకి డబ్ చేస్తున్నారు. అది ఏ పాయింట్ మీద హిట్ అయింది, అది సమాజానికి ఎంతవరకు ఉపయోగం అనేది ఎవ్వరు అసలు ఆలోచన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది మనీ కలెక్షన్స్, అంతే కదా. సో అది సమాజాన్ని ఎంత పాడు చేస్తుంది. ఇప్పుడు ఒక 100 సంవత్సరాల సినిమా చరిత్ర ఉన్నప్పుడు మన ఇండియాలో అప్పట్లో తీసిన సినిమాలు ఎలా ఉండేవి? ఒక సమాజం పట్ల మనిషి ఎలా ఉండాలి, మనిషి సమాజంలో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, ఏ బంధాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎవరితో ఎలా మంచితనంగా పోవాలి, గౌరవం ఎలా సంపాదించుకోవాలి, ఇలాంటివన్నీ చూపించి ఒక మనిషి సమాజంలో ఉండవలసిన పద్ధతిని అంటే నేర్పించేవారు. ఇది చాలా కాలం నడిచింది. తర్వాత 70s నుంచి అలా మార్పులు చెందుతూ వచ్చి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సినిమాలు కూడా తీయటం మొదలుపెట్టారు. అంటే సినిమా ముందు పుట్టిందా, ఈ సమాజంలో క్రైమ్ తర్వాత పెరిగింది, ఏది ముందు ఏది వెనక అనేది ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. సినిమాలు చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారా, జరుగుతున్నాయని సినిమా తీస్తున్నారా? ఓకే, ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పి సినిమా తీయటం అనేది చాలా పెద్ద తప్పు. సినిమాలో చూపించారు అని అంటే మనం అలా చేయకూడదని సమాజంలో మనుషులు అనుకోవాలి. ఏమో ఇలాంటివి జరుగుతాయేమో, జాగ్రత్త పడాలి అనేది ఒక అవేర్నెస్ పబ్లిక్లో రావాలి. అటువంటి సినిమాలు తీయాలి. కానీ ఏం చేస్తున్నారు, సమాజంలో జరిగింది యాజ్ ఇట్ ఈస్గా ఇంకొంచెం మసాలా దట్టించి ఇంకా బాగా వాళ్ళని క్లోజప్లో చూపించడము, అదేదో హిట్ అయింది అనడము. ఎటువంటి సినిమా అయినా సరే తీసుకోండి. ఈ మనుషులు ఇప్పుడు వీడు చేశాడు గురుమూర్తి అనేవాడు, వీడు అనకపోతే వీళ్ళని ఏమనాలంటే, వీడు అనేది చాలా చిన్న పదం, అనటానికి పెద్ద ఉన్నాయన్నమాట. ఆ వీడు అనటం వల్ల తప్పేమీ లేదు. ఇలాంటి వాడు మరి నేర్చుకుని నేను అది చూసే చేశానని కూడా ఒప్పుకుంటున్నాడుగా. పైగా సాక్ష్యాలు లేవు కదా, నన్ను ఏం చేయలేరు అంటే, నువ్వు తప్పు చేశానని ఒప్పుకున్న తర్వాత సాక్ష్యం ఎంతసేపు దొరుకుతుంది? నేరం చేసిన ప్రతి ఒక్కడు ఏదో ఒకటి వదిలే వెళ్తాడు. వాడు వదిలి వెళ్ళకపోయినా ఆటోమేటిక్గా దొరుకుతాయి. దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాడు చేశాడు, ఓకే. ఇప్పుడు అందరూ చెప్పేదే మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే, నీకు ఇష్టం లేని వ్యక్తిని మనం మొహం చూడం, ఎదురైతే కూడా తలుపేసుకుని లోపలికి వస్తాం. ఇంకా గట్టిగా చెప్తే, నువ్వు నా ఇంటికి రావద్దు, నేను నీ ఇంటికి వెళ్ళను, నువ్వు నాతో మాట్లాడద్దు, నేను నీతో మాట్లాడను, ఇవన్నీ చేస్తాం. అలాగే ఇప్పుడు ఈ రోజులు అంటే విడాకులు తీసుకుంటున్నారుగా. మరి వీడు కూడా అదే పని చేసి ఉండాల్సింది. భార్య ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు చేయడానికి కూడా కారణం ఎవరు? నువ్వే కదా. నువ్వు వెళ్ళి ఆర్మీలో కూర్చున్నావు, ఏళ్ళేళ్ళు పిల్లల్ని పెట్టుకొని ఈమె ఒక్కటే రన్ చేయాలి. ఈ అమ్మాయికే బుద్ధి పుట్టచ్చు, అవతల వాడే ఒక రాయేయచ్చు. తప్పు ఎట్నుంచైనా జరగచ్చు ఇక్కడ. అది నీకు లేదా? నీకు తెలియాలి. అది భార్యను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తున్నాను, వయసులో ఉంది, పిల్లలు చిన్న పిల్లలకి ఏదైనా ప్రమాదం జరగచ్చు, నా సంసారం ఏమవుతుంది అనే ఆలోచన అతనికి ఉండి ఏదో ఒక సపోర్ట్ అక్కడ పెట్టాలి. ఏం పెట్టాడో మనకు తెలీదు. ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. ఇక్కడ ఆమె ఏదో అఫైర్ పెట్టుకుందని చెప్పి కోపం, మళ్ళీ వచ్చి రిటైర్ అయిన తర్వాత అవ్వకముందో వచ్చి ఊర్లో ఎవరో అమ్మాయితో పెట్టుకుంటే ఈ అమ్మాయి నిలదీసినందుకు ఇంకొక గొడవ జరిగింది. ఆ విధంగా వీళ్ళిద్దరికి గొడవలు జరుగుతూ పిల్లలు లేని సమయంలో వీడి పని చేశాడు. అంటే ఇప్పుడు ఇదంతా చేసే బదులు గెంటేసేయచ్చు కదా అమ్మాయిని, నీకు అవసరం లేదు. అసలు నువ్వెవడివి ఆ అమ్మాయిని చంపడానికి?
నువ్వేమన్నా కన్నావా, పెంచావా, జీవితకాలం ఏమైనా పోషించావా? ఏ రైట్స్ ఉన్నాయి నీకు? నువ్వు నిజమైన భర్తవైతే నీకెన్నో కొన్ని రైట్స్ ఉంటాయి. నువ్వు నిజమైన భర్తగా ఎప్పుడున్నావు? పెళ్ళయ్యే 13 ఏళ్ళు, అందులో 3 ఏళ్ల నుంచి నీకు అఫైర్. అంతకుముందు కొన్నేళ్ళు నువ్వు బయట ఉన్నావు. ఈ లోపల అమ్మాయి ఏదో అఫైర్ పెట్టుకుందన్నావు. మరి నువ్వు భర్తగా ఎప్పుడున్నావు? ఎక్కడున్నావు? నీకు ఎటువంటి రైట్స్ వచ్చినాయి నీకు ఆమె మీద? వస్తే నువ్వు ఆ రైట్ని ఉపయోగించుకోవాలి, కానీ చంపే రైట్ నీకు ఎవడని ఇస్తాడా? అసలు తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని చంపే రైట్ లేదు కదా. ఒక మనిషిని చంపే రైట్ కానీ కొట్టే రైట్ కానీ అసలు మన చట్టంలో లేనే లేదు. అలాంటప్పుడు నువ్వు ఏ హక్కుతో నువ్వు అది తీసుకున్నావు చేతిలోకి? తీసుకుని ఆమెను చంపడం ఏంటి? ఎవరో పిల్లల్ని నువ్వు ఎందుకు చంపాల్సి వచ్చింది? నీకు ఎటువంటి రైటు లేదు. కావాలంటే నువ్వు చావు. నీకు ఆ అమ్మాయి మీద ఇటువంటి అనుమానాలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి నీకు అవమానం అయితే నువ్వు బ్రతకలేకపోతే నువ్వు చచ్చిపో. నీ మీద నీకు రైట్ ఉంది. నువ్వు ఇంకొకళ్ళని చంపడం ఎందుకు? కావాలంటే విడాకులు ఇచ్చేసేయి, లేకపోతే గొడవ పడవు, 2 దెబ్బలయ్యి, అంతవరకే. కానీ నువ్వు ఎందుకు చంపాల్సి వచ్చింది? దెబ్బలయ్యని నేను ఎందుకు అంటున్నానంటే ఈ చంపకుండా ఉండాలి అంటే ఆ చిన్న పనిష్మెంట్ ఇవ్వచ్చు, తప్పలేదు. యాజ్ ఏ హస్బెండ్ ఆ చిన్న రైట్ అనేది ఎక్కడో ఒక చోట ఉంటుంది. అది నేను ఇందాక అదే చెప్పింది. ఎక్కడ నీకు రైట్ ఉందో అది నువ్వు ఉపయోగించుకోవాలి. అంతేగాని భార్యలను చావగొట్టి, తాగి చావగొట్టి, చంపి ఈ హక్కు లేదండి, ఎవరికీ లేదు. ఒక బాధ్యత గల రోల్లో ఎవరు ఉన్నా సరే సామధాన భేద దండోపాయాల్లో మార్పును తీసుకురావచ్చు, తప్పు లేదు అది. మరి నువ్వు ఎక్కడ కేర్ టేకర్గా ఉన్నావు? ఎక్కడ బాధ్యత నువ్వు చూపించావు? ఎక్కడ భర్తగా ఉన్నావు? నువ్వు ఆమెను చంపే హక్కు నీకు అసలు లేదు. వాళ్ళ తల్లిదండ్రులకే లేదు. అటువంటిది నువ్వు వాళ్ళ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తావు? మా బిడ్డ ఏది అని అంటే, పైగా మిస్ అయిందని చెప్పి కేసు పెట్టాడు. అది తప్పు మీద తప్పు, నేరం మీద నేరం చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు కదా. మరి ఇతనికి ఎటువంటి శిక్ష పడుతుంది? ఇలాంటి శిక్ష వేయండి అని నేను చెప్పను, అడగను. శిక్షలు అనేవి వాళ్ళే చూసుకుంటారు, కోర్టులో జడ్జిలు చూసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారో సెక్షన్స్ ప్రకారం వాళ్ళకే వదిలేద్దాం. ఎందుకు కోల్కతా అంత పెద్ద కేసు జరిగితేనే వాడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు. మనము శ్రమ వృధా, కంట శోష అన్నమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తున్నారు జడ్జిమెంట్స్. అంటే ఎంత పెద్ద క్రైమ్స్ చేసినా చిన్న శిక్షలతో వదిలేస్తున్నారు. అదే వీడి ధైర్యం. అయితే ఆమెను చంపిన తర్వాత ఆధారాలు మాయం చేయడం, అతను చేసిన తీరు గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అసలు అతనిలో ఉన్న శాడిజం చూసారా? రాక్షసులన్నా చేసే పని అది అసలు. కనీసం పగవాడికి కూడా అలాంటి చావు రాకూడదని కోరుకుంటాం, శత్రువులు కూడా అలా అయిపోవాలని అనుకోరు ఎవరు కూడా. అలాంటిది సొంత భార్య, 13 ఏళ్ల వివాహ సంబంధం ఎక్కడికి పోయింది అసలు? అంటే వాళ్ళల్లో ప్రతీకార జ్వాలలండి ఎగిరి పడుతుంటాయి. ఆ ప్రతీకారం అన్నమాట, కసి, ద్వేషం, పగ, ప్రతీకారం తీర్చుకోవాలి. ఏంటి నాకు నువ్వు పెట్టుకున్నావు ఎఫ్ఐఆర్, నేను పెట్టుకుంటే తప్ప అన్నదాని మీద రప్చర్ అయ్యింది వాళ్ళ మధ్యన డిస్కషన్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ నేను విన్నంత వరకు. అయితే అసలు ఈ రకమైనటువంటి క్రైమ్స్ జరగటానికి కారణం కూడా ఏంటో మన అందరికీ తెలుసు. ఈ మధ్య లీగలైజ్ చేశారు ఇటువంటి అక్రమ సంబంధాలని. లీగలైజ్ చేసిన తర్వాత మగవాళ్ళతో విసిగిపోయిన ఆడవాళ్ళు కూడా అటువంటి సంబంధాలకు వెళ్తున్నారు. మగవాళ్ళు అయితే అనాదిగా వెళ్తూనే ఉన్నారు. అనాదిగా తప్పు చేస్తున్న అంటే ఇది స్త్రీలోకానికి ఇది తప్పే కదా. భర్త అనేవాడు ఇంకొక ఆడ మనిషి దగ్గరికి వెళ్తే అది ఎప్పటికీ కూడా స్త్రీ భరించలేదు. అది ఎప్పటి నుంచో భరిస్తుంది, ఎప్పటి నుంచో అది తప్పే స్త్రీ దృష్టిలో. కానీ ఈ మధ్యకాలం లీగలైజ్ అయిన తర్వాత ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు అంటే కారణం ఇదే. మీరేనా మేము చేయలేమా అంటే నువ్వు అనాదిగా చేస్తూ వస్తున్న తప్పుని అనాదిగా భరిస్తుంది ఒక స్త్రీ. ఇప్పుడు ఇవాళ రోజున స్త్రీ తప్పు చేస్తే నువ్వు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు, భరించలేకపోతున్నావు? అందుకైనా చంపావు నువ్వు. పోనీ నీకు 13 సంవత్సరాల అనుబంధం ఉంది, అందులో 4 ఏళ్ళు తీసేద్దాం, మిగతా సంవత్సరాలు నువ్వు ఆవిడతో అనుబంధంగా ఉన్నావు, ఉండబట్టే పిల్లలు పుట్టారు. ఆ పిల్లల మొహమైనా చూడకుండా పిల్లల్ని అనాథలు చేసావు. ఇప్పుడు పిల్లల్ని ఎవరు పెంచాలి? మీ అమ్మ నాన్న పెంచుతారా, వాళ్ళ అమ్మ నాన్న పెంచుతారా? పెంచే వయసేనా వాళ్ళది? వాళ్ళు పెంచే వయసే అయితే ఇంకో నలుగురిని కానీ ఇంకా పెంచుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ బాధని వాళ్ళకున్న అనారోగ్య సమస్యలే కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కానీ ఉండనే ఉంటాయి. మళ్ళీ ఇంక ఈ ఒక చిన్న పిల్లల్ని పెంచి వాళ్ళని పెద్ద చేయాలంటే 20-25 ఏళ్ళు పడుతుంది. అంతకాలం వాళ్ళకి ఓపికలు ఉంటాయా? ఆర్థిక స్తోమత ఉంటుందా? అది ఓకే ఉంది. వాళ్ళు బయటకు వెళ్ళిన ప్రతిసారి కాపలా కాయగలరా? ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే చెప్తారా ఈ ముసలి వాళ్ళకి? వాళ్ళు అసలు ఆ పిల్లలకి రక్షణ ఉందా ఈ తండ్రి? లేదు, లేనే లేదు. అందుకనే నేను రీసెంట్గా నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోయారు. పోతే అమ్మమ్మ దగ్గర నాన్న తాతయ్య దగ్గర పెరిగితే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో ఎప్పుడు వస్తుందో వీళ్ళకి తెలీదు. అడిగితే చెప్పదు.
మీకెందుకు అన్నట్టు మాట్లాడుతుంది. ఆ వెనకాల వెళ్ళి కాపలా కాయటానికి వాళ్ళకి ఆ వయసు లేదు. ఎవరినైనా వెనక పంపించి కాపలా కాయించడానికి కూడా అటువంటి స్థితి కూడా లేదు వాళ్ళకి. మరి అలాంటప్పుడు ఏదో భోజనం పెడుతున్నారు, ఇల్లు షెల్టర్ ఇస్తున్నారు, ఆమెకి రక్షణగా ఉన్నారు అంతవరకే కానీ ఈమె బయటికి వెళ్ళి ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు. ఆ అమ్మాయి ముగ్గురితో అఫైర్ పెట్టుకుంది. ముగ్గురితో అఫైర్ పెట్టుకుని వాట్సాప్ చాటింగ్స్లో అవతల అబ్బాయిలు ఈ అమ్మాయి అందరూ కలిసి చాటింగ్లు చేసేటప్పుడు ఆ అబ్బాయిలు వాట్సాప్లో కొట్టుకోవడం. అంటే ఆ అమ్మాయి మీద నాకు రైట్ ఉంది, నాకు రైట్ ఉంది, ఈ అమ్మాయి నాది అన్న విధంగా కొట్టుకుంటున్నారు. అంటే ఏంటి, అమ్మమ్మలు నాయనమ్మలు పెంచిన పెంపకాల్లో ఇలా చాలామంది అవుతున్నారు కదా. మరి మీరు కోపావేశాలకు పోయి చంపుకుని తన్నుకుని విడాకులు ఇచ్చుకుంటే ఆ పిల్లల్ని ఎవరు పెంచాలి అని నేను కెమెరా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. అసలు పిల్లల్ని పెంచడం పిల్లల భవిష్యత్తు గురించి కాదు. రేపు ఈ భార్యనే వదిలించుకోవాలి అనుకున్నవాడు పిల్లలు మాత్రం అవసరమా? లేదుగా. అసలు వాడి దృష్టిలో పిల్లలు లేరండి. భార్య వాడికి ఇప్పుడు ఫోకస్. ఆమెను తీసేయాలి, ఆమెను చంపేయాలి. హాని ఉంది పిల్లలకు కూడా, ఖచ్చితంగా ఉంది పిల్లలకి. ఇప్పుడు అసలు పిల్లల భవిష్యత్తు ఏంటి? చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి చదువు సంధ్యలు ఏంటి, మంచి చెడ్డలు ఏంటి, రేపు పొద్దున్న ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లల్ని ఆ అభంశుభం తెలియని జీవాలని భూమి మీద పడేసి మనం ఇలాగ తాండవాలు ఆడటం బాగుందా? కరెక్టా? ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇలా చేయడం వల్ల ఆ పిల్లలు అనాథలు అవుతారు. అనాథలు అయితే మేము చూస్తామా, మాకేంటి, అది ఇలా చేసింది, అది కన్నపిల్లలు నా పిల్లలు కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి దానికి ఏం చెప్పాలి? ఇలా అయితే సమాజం ఎవ్వరి తరం కూడా బాగు చేయటం కాదు. ఈ ఈ చట్టాలు కూడా, ఈ రకమైనటువంటి చట్టాలు తీసుకురాకూడదు. ఏం ఆశించి తీసుకొచ్చారండి ఈ చట్టం? అది తీసుకొచ్చిన తర్వాత కదా ఇలాంటివి ఎక్కువైపోయినాయి. చూడండి ఈ మధ్య ఎన్ని మర్డర్లు జరిగాయో, ఎంతమంది ఆడపిల్లలు చెడిపోయారో, ఎంతమంది ఆడపిల్లలు ఒక బాయ్ ఫ్రెండ్తో వెళ్తూ వెళ్తూ బ్రోతల్ హౌస్కి వెళ్ళిపోయిన ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు. ఆ బాయ్ ఫ్రెండ్ అన్న మంచిగా ఉంటాడా? ఉండేవాళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళ సంగతి ఏంటి? ఆ ఉండని వాళ్ళు ఈ అమ్మాయిని వాడుకుని ఎటు అమ్మేస్తాడు. ఇప్పుడు ఒక కులాంతరమే కాదు, మతాంతరమే కాదు, రకరకాల వాళ్ళతో స్నేహాలు చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సర్కిల్స్ ఉంటున్నాయి ఎవరికి తెలియదు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎటువంటి కాంటాక్ట్స్ ఉంటాయి, ఎటువంటి సర్కిల్స్ ఉంటాయి ఈ అమ్మాయికి తెలియదు. వాడుకున్నంతకాలం వాడుకుంటారు, అమ్మేస్తారో చంపేస్తారో ఇంకొకరికి పంచి పెడతారో ఏమైనా జరుగుతుంది. ఎందుకు ఈ చట్టాలు ఇలా రావడం వల్లే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు ఇల్లీగల్గా. పెళ్లి కాని అమ్మాయిలు ఇలాగే చేస్తున్నారు, పెళ్ళి అయిన వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఎందుకు అంటే మనసు మూలల్లో ఎక్కడో దాగి ఉన్న, మగవాళ్ళ మీద దాగి ఉన్నటువంటి ఒక కోపము, ఒక ప్రతీకారం ఆడవాళ్ళల్లో ఉండనే ఉంది. మీరేనా, మేము చేస్తాం, మీ ఎక్కువేంటి, మేము సమానమే అనే ఆలోచనలు ధోరణి ఎక్కువైపోయింది ఈ మధ్య. ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి వాటికి అమ్మాయిలు కూడా పాల్పడుతున్నారు, వెళ్తున్నారు, ఆనక వాళ్ళే బలైపోతున్నారు. భార్యాభర్తల మధ్య వచ్చిన ఈ గొడవలు ఎంత దూరానికి దారి తీసాయో చూడండి. అసలు ఇప్పుడు ఆ పిల్లలు ఎంత ఫేస్ చేయాలి, సమాజం కూడా వాళ్ళని ఎలా చూస్తుంది? అలాంటి తండ్రి కడుపున పుట్టి తల్లి చనిపోయింది, తండ్రి ఇప్పుడు జైలు పాలయ్యాడు, పైగా ఇదంతా న్యూస్ నడుస్తుంది. ఆ పిల్లల మీద, ఆ సైకాలజీ మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ఎంత ఎఫెక్ట్ ఇదంతా. తల్లిదండ్రులుగా ఎందుకు ఇదంతా ఆలోచించట్లేదు? కంప్లీట్గా అండి ఆలోచించే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళ స్వార్థాలు. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నాకు బాధ కలిగింది, దీనికి ఎట్లా అయినా సరే ప్రతీకారం, రివెంజ్ తీర్చుకోవాలి అనే ధోరణిలో ఉంటున్నారు. కానీ నాకు ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎలాగా అనే ఆలోచన ఎవరు చేయటం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు పాతకాలంలో ఏం చేసేవారంటే పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కోసం మాత్రమే డిపార్ట్మెంట్లో మాత్రమే చర్చలు జరిగేవి. బయటకు వచ్చేవండి న్యూస్ పేపర్లో ఏదన్నా వస్తే చిన్నగా అడపా వచ్చేవి. ఇప్పుడు ఉన్నవి లేనివి బ్రహ్మాండంగా కలర్స్ వేసి మనకు మీడియాలో రకరకాలు వచ్చేస్తున్నాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక, రకరకాలు ఎవరికి తోచింది వాళ్ళు విమర్శలు కానీ, దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా చెప్పడం కానీ. ఓకే, జరిగింది, దాన్ని మళ్ళీ మనం డీటెయిల్డ్గా చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ పోలీసు శాఖ వాళ్ళు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటివి రివీల్ చేయకుండా ఉండాలి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం కావాలి, కానీ ప్రజలకు అవన్నీ ఎందుకు? అవేర్నెస్ ఎందుకండి? ఇలాంటివి తెలుసుకుని వాళ్ళు చేస్తున్నారు. అవేర్నెస్ తర్వాత సంగతి. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తుంటే సినిమా వాళ్ళకు కూడా ఇదే కదా చెప్తున్నాం, దయచేసి ఇలాంటి క్రైమ్స్ చూపించకండి. ఏదో జరిగింది ఆ సినిమాలో, ఆ అబ్బాయి అమ్మాయిని చంపాడు, లేకపోతే ఆ అమ్మాయి అబ్బాయిని చంపింది అన్న ఒక డైలాగ్ ద్వారా చెప్తే సరిపోదా? అది వాళ్ళు డీటెయిల్డ్గా, అదేదో సినిమాలోనండి, ఏదో ఒక సినిమా, ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా ఉంటుంది,
అందులో పెద్ద పెద్ద డ్రమ్స్, దానికి బావిలో నీళ్లు తోడే ఇది తాడు, అది గిలక అంటారు దాన్ని రౌండ్గా, దానికి తాడేసి బకెట్ వదులుతారు, అది తిరిగి 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 బకెట్ లోపలికి వెళ్తుంది, నీళ్లు తీసుకుంటే మళ్ళీ ఇలా తోడుకుంటుంది, దాన్ని గిలక అంటాం. అలాంటి గిలకలు, దానికి తాళ్ళు, ఏంటి ఇది అని అనుకున్నా. చివరికి వాడికి కోపం వస్తేనంట, ఎవరినన్నా లేపేస్తేనంట, ఆ మనిషిని ఆ తాడు ద్వారా అందులో పెడతాడంట. అందులో పెట్టి ఇక్కడ స్విచ్ చేస్తే అది వెంటనే కరెంట్ అందులోకి వెళ్ళి 1 నిమిషంలో కరిగిపోయి ఎందులోనే కలిసిపోతుందంట. అవసరమా అండి అంత పెద్ద ఎక్విప్మెంట్స్, అంత పెద్ద ఫ్యాక్టరీ లాగా పెట్టుకుని మనుషులను చంపుతూ కూర్చుంటారా సమాజంలో? మరి ఏమి ఆశించి, ఏ ఉద్దేశంతో ఆ సినిమాలో ఆ సీన్ పెట్టారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు సూక్ష్మదర్శిని అనే సినిమాలో ఏదో చూసి ఈ అబ్బాయి చేశాడు, గురుమూర్తి అనే అతను భార్యనే అని చెప్తున్నారు. అంటే సినిమాలను ఇవి ఎందుకు చూపిస్తున్నారు? బయట ఎక్కడన్నా జరిగాయా? జరగనప్పుడు మీరు ఎందుకు చూపిస్తున్నారు? అంటే ఇలా చేయండి అని చూపిస్తున్నారా? లేదు, ఇలా పోనీ ఇప్పుడు జరిగింది, పోలీసులు ఈ వివరాలన్నీ బయటకు పెట్టవలసిన అవసరం లేదండి. సమాజాన్ని రక్షించవలసిన రక్షక భటులు వాళ్ళు ఇలాంటి వివరాలని మూసిపెట్టాలి. అదే ఏదో చేశాడు, చనిపోయింది, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అన్నట్టే న్యూస్ ఉండాలి. ఇంత ఘోరంగా, ఇంత డీటెయిల్డ్గా అసలు జూమ్ చేసి టీవీల్లో చూపిస్తుంటే అసలు క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు ఎలా క్యాచ్ చేస్తారు చెప్పండి? ఈ గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ డిఆర్డిఏలో జాబ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి అంటే ఎంత తెలివిగా తనను తాను ఎక్కువ ఊహించుకున్నాడో చూసారా? అంటే తాను ఇంత చేసినా కానీ ఎవరు పట్టుకోలేరు, సమాజం గుర్తించదు, పోలీసులు, న్యాయస్థానాలు అన్నిటిని కూడా అతను ఎంత అండర్ ఎస్టిమేట్ చేసినట్టు. పైగా ఇంత చేసి కూడా, అన్ని చెప్పి కూడా ఆధారాలు ఉన్నాయా, నన్నేం చేయగలరని ప్రశ్నిస్తున్నాడంటే అతను మన న్యాయ వ్యవస్థనే, మన సమాజాన్నే ప్రశ్నిస్తున్నట్టే కదా. అది ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు అతను. ఎందుకంటే పక్కాగా నేను సినిమాలో చూపించినట్టే చేశాను కదా, అందులో సాక్ష్యం దొరకలేదు, ఇందులో కూడా దొరకదు. అది సినిమా ఎటు కావాలంటే అటు తిప్పేస్తారా నిర్మాతలు, డైరెక్షన్స్ ఎవరైనా కానీ. నిజ జీవితంలో తిప్పేయడానికి నువ్వు ఎన్ని శాఖల్లోకి వెళ్ళి ఎంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు జరిపిన ఈ క్రైమ్ని తిప్పేయగలవు? నీ జీవితం సరిపోతుందా? ఈ లోపలే నిన్ను పట్టుకుంటారు, జైల్లో పెడతారు. అది అంత తెలివి తక్కువతనమో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాను నేనైతే. ఇప్పుడు ఇటువంటి క్రైమ్స్ జరిగినా కూడా పబ్లిక్లోకి రివీల్ చేయకూడదు. చేయడం వల్ల ఇప్పుడు ఏమైందో చూడండి, మారుమూల ఉన్న ప్రతి చిన్నపిల్లాడికి కూడా ఈ విషయం తెలిసింది. క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్ళు ఇవి క్యాచ్ చేస్తారు. అది మన సమాజాన్ని గొయ్యి మనమే తవ్వుతున్నాము, మన పిల్లల్ని మనమే చంపుకుంటున్నాము అని నాకు అనిపిస్తుంది. నిజమే. ఇప్పుడు దీని ద్వారా మాత్రం మిగతా వాళ్ళు కూడా సరే, భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు వచ్చినా మరీ ఇంత దారుణంగా హత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఇంకా చాలా మార్గాలు అయితే ఉన్నాయి. అయితే ఇంకా ఈ గురుమూర్తి ఘటన, అలాగే వెంకట మాధవి మర్డర్ అనేది కూడా సమాజానికి కూడా ఎన్నో రకాలైన సందేశాలను ఇస్తుంది. ముఖ్యంగా వాళ్ళ పిల్లల విషయం కూడా, ఎవరైనా సరే తల్లిదండ్రులు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు పిల్లల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఎంత పెద్ద నేరాలు చేసినా ఆధారాలు దొరకకుండా మాయం చేస్తే చాలు, ఇక మనల్ని ఎవరు పట్టించుకోలేరు అని ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కోర్టులు, పోలీసులు అంత ఈజీగా ఎవరిని వదిలివేయరు. ఖచ్చితంగా చేసిన పాపానికి, చేసిన తప్పుకి, చేసిన నేరానికి తగిన శిక్ష అయితే పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు.